బ్రహ్మ నారదునితో ఇంకా ఇలా చెప్పాడు. బహుపాదోరుభుజాననీక్షణ శిరఃఫాలస్రవోయుక్తుడై విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురా మహనీయాద్భుతమూర్తి యోగి జనహృన్మాన్యుండు మేధానిధి. మేధావి ఈ ఈశుడు ఎన్నో పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, కనులు, శిరస్సులు, నుదుళ్ళు, చెవులతో కూడి ఎన్నో ప్రాణుల శరీరాల్లో ఉండి విహరిస్తాడు. పండితులు ఆ భగవంతుని అనేక అవయవాల్లో లోకాల్ని ఊహించుకుంటారు. అద్భుతమైన ఆ మహనీయుడు యోగుల హృదయాల్లో పూజింపదగి ఉంటాడు. ఈ సందర్భంలో అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం అన్న భగవద్గీతలోని అర్జునుడు చూచిన విశ్వరూప సందర్శనం మన కళ్ళ ముందు మెదులుతుంది. జై శ్రీకృష్ణ.